కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతను మీరే. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. చెప్పారు. బట్ మీరు ఎక్కడ ఏ ప్రోగ్రామ్ లో ఉన్నా సరే, ఎక్కడున్నా సరే, ఏ ఈవెంట్ ఎక్కడున్నా సరే, ఆయన ఖచ్చితంగా అక్కడ ఉంటారు. అక్కడ ఉన్న వాళ్ళందరినీ పరిచయం చేస్తారు, అందరినీ మన గ్రూప్ లో కలుపుతారు. పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. వచ్చి ప్రతి ఒక్కరు తినేసుకోవాలి. ఫుడ్ ఎట్లయితే నా బాధ్యత. ఫుడ్ క్వాలిటీ ఫుడ్, క్వాంటిటీ ఫుడ్. జై లోకేష్, జై అమరావతి, జై అమరావతి, జై లాలి నారా చంద్రబాబు గారి నాయకత్వం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై జై బాబు, జై జై బాబు. ప్లీజ్ ప్లీజ్ ఆడవాళ్ళందరూ కూడా కొంచెం ముందుకు రండి. లాలి నారా చంద్రబాబు నాయకత్వం, లాలి నారా చంద్రబాబు నాయకత్వం. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. జై తెలుగుదేశం. అందరూ 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 వచ్చేయండి. వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వర్ధిల్లాలి లోకేష్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి లోకేష్ గారి నాయకత్వం. ఈ టైం కలుగు కొట్టగానే వాటి శ్రీనివాస్ గారి బయటకు వచ్చినాక ఆయన 2 రోజులుగా రాదు అని నిర్ణయించిన బయటకు పంపించేస్తారు. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతను మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. పార్టీకే అంకితమై పనిచేసే మీరు మహానాడు చేసుకోవడానికి ఇక్కడ నుంచి చాలా ఏళ్ళు లండన్లో జరిగే ఆ మహానాడుకి చాలా అశేష జనం వచ్చారండి. ప్లస్ ఇక్కడికి ప్రతి ప్లేస్లో నుంచి వచ్చారు. ప్లస్ అది కాకుండా వేరే వేరే ప్లేసుల్లో, యూకేలో వేరే వేరే ప్లేసుల్లో చేసుకుంటున్న వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్లస్ ఈ సంవత్సరం ఇంకో ఇదేంటంటే, ఈ సంవత్సరం ఇండియాలో మహానాడు కడప గడ్డ మీద చేస్తున్నాం. ఇది ఆ ఈవెంట్ విజయవంతంగా అవుతుందని చేస్తున్నాం అని కోరుకుంటున్నాం. విజయవంతం అవుతుంది అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
ప్లస్ ఇదే విధంగా ఆ కడప రాయలసీమలో ఉన్న అన్ని తెలుగుదేశం కార్యకర్తలు అన్నీ వచ్చి దాన్ని విజయవంతం చేయాలి, ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళందరూ అక్కడికి వచ్చి విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలండి. ఇక్కడికి వచ్చి ఇక్కడ ఈ ప్రోగ్రాంలో పాల్గొన్న వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలండి. అలాగే ఇంకా రాబోయే ఈ వీక్ లో చేసుకుంటున్న వివిధ ప్రాంతాల్లో, లండన్ లో, యూకేలో చేసుకుంటున్న వాళ్ళందరికీ కూడా చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. యూకే మహానాడులో ఇక్కడ ప్రవాస ఎన్ఆర్ఐస్ అందరూ జరుపుకుంటున్నారండి. వీళ్ళు చెప్పిన దానికి మీరు కంటే నేను ఒకటే చెప్తున్నాను. అమరావతి అనే క్యాపిటల్ ఇట్స్ వెరీ క్లోజ్ టు అవర్ హార్ట్. మేమందరం ఎంతో కొంత ఆంధ్రాకి ఇవ్వాలి. మేము అక్కడ పుట్టి పెరిగాము, ఇక్కడికి వచ్చాము చాలా దూరం. నా విజ్ఞప్తి అందరికీ ఎన్ఆర్ఐస్కి ఒకటే, మనం అందరం ఆంధ్రాలో ఇన్వెస్ట్ చేయాలి, అమరావతిని ఇంప్రూవ్ చేయాలి. అక్కడ రైతులు ఇచ్చిన, వాళ్ళు చేసిన సాక్రిఫైస్ కి మనం ఎంతో కొంత రుణపడి ఉన్నాము. ఆ క్యాపిటల్ అవ్వాలి, పోలవరం అన్ని కంప్లీట్ చేసుకుని ఆంధ్ర మళ్ళీ వెరీ వెరీ ఫార్చునేట్ గా ఉండాలి. బాగా ఎకనామికల్ గా కానీ, వ్యాపార పరంగా కానీ, ఉద్యోగాల పరంగా కానీ అన్ని వాళ్ళు ఇచ్చిన సాక్రిఫైజెస్ కి అన్ని న్యాయం చేకూరాలని మేము కోరుకుంటున్నాం. ఇక్కడ నుంచి ఎన్ఆర్ఐ టీడీపీ యూకే విభాగం తరఫున మహానాడు కార్యక్రమం లండన్లో చేసుకుంటున్నామండి. ఇది మా 18th మహానాడు లండన్లో. ఓవరాల్గా ఇది 43rd మహానాడు కార్యక్రమం. ఈరోజు మహానాడుతో పాటు 102nd ఎన్టీఆర్ జయంతి, మళ్ళీ 75th వజ్రోత్సవం కూడా ఇక్కడ లండన్లో సెలబ్రేట్ చేసాం. ఇక్కడ చాలా మంది వివిధ ప్రాంతాల నుంచి ఈ కార్యక్రమానికి వచ్చారు. ఇదే విధంగా ఓవరాల్ యూకేలో కూడా ఇంకా మరికొన్ని కార్యక్రమాలు మేము చేయబోతుంటాం. పార్టీ మీద, అన్న ఎన్టీ రామారావు గారి మీద, చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న అభిమానంతో జరగడం, మహానాడు జరగడం ఎంతో అభినందనీయం. మీ అందరికీ పేరు మీద హృదయపూర్వక అభినందనలు. అన్న ఎన్టీ రామారావు గారి ఆశయ సాధన కోసం మీరందరూ ముందుకు నడవాలని, అలాగే మన చంద్రన్న విజన్ 2047 సంతోష ఆంధ్రప్రదేశ్ గా, ఆనంద ఆంధ్రప్రదేశ్ గా, స్వర్ణాంధ్రప్రదేశ్ గా సెలబ్రేషన్ చేసుకుంటున్నామంటే, ఇంకా ఫ్యూచర్ లో కూడా చేసుకోబోతున్నాము అంటే, మన యూకేలో ఏడులతో సహా ఇద్దరు నాటి నుంచి ఇప్పటి వరకు కష్టపడినటువంటి మన పెద్దల్ని గౌరవించుకోవాల్సిన బాధ్యతగా నేను ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే మనం అందరం ఈ మధ్య కాలంలో కొంతమందిని మాత్రమే మనం చూడగలుగుతున్నాం. దర్శనం గాని ఇవి ఇట్లాంటివి ఉండేవి. అదే పెద్ద దృష్టికి గవర్నమెంట్ రంగాల్ని మన పెద్దోళ్ళు తీసుకెళ్తే ఈ రోజు ఆ యొక్క ఎన్ఆర్ఐస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఫ్యామిలీస్ మొత్తం తిరుపతి దర్శనం విఐపికి ట్రీట్ చేసి పెద్ద ఆయన పంపిస్తున్నాడు. ఎన్ఆర్ఐ టీడీపీ యూకే తరఫున పెద్ద ఆయనకి అందరూ ఒకసారి చప్పట్లు కొట్టవలసిందిగా కోరుకుంటూ, ఈ యొక్క అవకాశం ఇచ్చిన మన యూకే పెద్దలకి, ఎన్ఆర్ఐ టీడీపీ పెద్దలకి అందరికీ నా యొక్క నమస్కారాలు తెలుసుకుంటూ, జై బాలయ్య. కోల్ట్రీ నుంచి మన మాట కాదనకుండా ఇంతమంది రావడం చాలా ఆనందంగా ఉంది. అట్లాగే సేమ్ టైం మనకి ఎన్ఆర్ఐ టీడీపీ అనేది ఎప్పుడు ఒక అండగా మనకి ఇంటి దగ్గర మనకి ఎవరి నియోజకవర్గంలో వాళ్ళకి ఉన్నా గానీ ఇక్కడ నుంచి కొత్తగా యూకే వచ్చిన వాళ్ళకి ఎప్పుడూ ఒక అండగా ఉంటుంది. జస్టిస్ శ్రీకరణ్ గారు ఇట్లా 5 మెంబర్స్ యూస్ టు డూ. ఫస్ట్ నేను వచ్చిన కొత్తలో అంతకు ముందు వీళ్ళు చేసేటప్పుడు చాలా చిన్న 5-6 మెంబర్స్ కలిపి చేసి గ్యాదరింగ్ చేసినా సరే వాళ్ళు అప్పటి నుంచి కంటిన్యూ చేస్తూ వచ్చారు. నా పేరు మనోజ్ కుమార్, ఆల్రెడీ ఇంట్రడక్షన్ ఇచ్చారు. కేక్స్ అండ్ బేక్స్ అండ్ హైదరాబాద్ వాళ్ళ గ్రూప్ కి స్ట్రాటజీ, మార్కెటింగ్ అండ్ కమ్యూనికేషన్స్ మేనేజ్ చేస్తున్నాను. అలానే నేను హ్యాట్ఫీల్డ్ లో ఉంటాను. నాకు సార్ శివరామకృష్ణ గారు చాలా బాగా పరిచయం, చాలా యాక్టివిటీస్ చేసేవాళ్ళం. అలానే యూనివర్సిటీ ఆఫ్ ఆర్ట్ ఫుడ్ షేర్ కి స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్ గా చేశాను నేను లాస్ట్ ఇయర్. సాధించుకున్న తెలుగు తల్లి సమగ్ర రూపమే అందరిది. ఈనాడు తెలుగు బిడ్డలది ఒకే బాట, ఒకే మాట అని ఏ నాట ప్రతి నోట మనం వినాలి. ఇదే మన లక్ష్యం, ఇదే అన్నగారి లక్ష్యం. సో ఈ లక్ష్యాల కోసం మన తెలుగు వారందరూ కలిసి దేశ భాషలందు తెలుగు లెస్స అనే మాటని ఇంకొంత స్థాయికి తీసుకెళ్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. కూడా ఈ పార్టీ ఈ స్టేజ్ కి వచ్చింది, ఈ వింగ్ ఎంత ఎన్హాన్స్ అయ్యిందంటే వాళ్ళందరి స్పెషల్లీ లేడీస్ చాలా మంది మనకి కోఆర్డినేటింగ్ చేసేవాళ్ళు. మోస్ట్ ఇంపార్టెంట్ రీసెంట్ గా ఏంటంటే టీమ్ క్రియేషన్ తర్వాత ఈ రోజు లండన్ లో మన అందరం ఇలాగా కారణ జన్ముడి జీవిత విశేషాలను తెలుసుకుంటూ ఆయన సినీ వజ్రోత్సవాలను జరుపుకోవటం ఇది మనందరం ఒక అదృష్టం. ఎందుకంటే తెలుగు వారి ఖ్యాతిని నలు దిశలా వ్యాపింపజేసి
మనకింత కీర్తి సంపాదించిన మహనీయుడు. అంతేకాకుండా తెలుగు వారి జీవిత విశేషాలు ప్లస్ జీవిత విధానాన్ని మార్చేసి వాళ్ళని పరిపూర్ణమైన ఆంధ్రులుగా తీర్చిదిద్దుతూ తెలుగు భాష యొక్క ఔన్నత్యాన్ని, తెలుగు జాతి యొక్క గొప్పదనాన్ని తెలిపిన మన నాన్న నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. అండ్ ఇది 102వ జయంతి ఉత్సవం. ఈ ఉత్సవంలో యూకేలో జరుపుకోవటం ప్రతి సంవత్సరం మనం జరుపుకుంటూనే ఉంటున్నాం. ఇది 18వ సంవత్సరం. ఇలా అందరూ ఈ ఈవెంట్కి సహకరిస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇలాగే పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ తోడ్పాటుగా ఉండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. మైక్ లో స్పీచ్లు ఇచ్చే కెపాసిటీ నాకు లేదు. బట్ ఈ మహానాడుకి గురించి మటుకు మా అందరికి కొంచెం ఎనర్జీ ఇచ్చి మళ్ళా చేసిన సుందర్ రాజు గారు అండ్ మేరీ గారికి అండి, వీళ్ళిద్దరికి కొంచెం ఏ విధంగా అండ్ నెక్స్ట్ అందరూ ఇక్కడ విత్ ఇన్ 4 days లో ఇంతమంది ఇక్కడ మనం కలిసామంటే ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దట్ అండి.